హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. సో మనం చెప్పుకున్నట్టుగానే 17, 18, 19 తేదీలో మనకైతే ఎంటైడ్ రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పేసి చూడడం జరిగింది. సో అదేవిధంగా మనకైతే యాజ్ పర్ మన డేటా ప్రకారం వర్షాలు అయితే పడడం జరుగుతుంది. అయితే ఈరోజు ఎంతెంత మొత్తంలో వర్షాలు ఉంటాయి, ఎక్కడెక్కడ వర్షాలు అనేవి ఎక్కువ మొత్తంలో పడే అవకాశం ఉంది అనే విషయాన్ని ఒకసారి మనం చర్చిద్దాం. విషయంకి వచ్చేసరికి మనకైతే ఎర్లీ మార్నింగ్ నుంచి క్లౌడ్స్ అయితే ఉండడం జరిగాయి. ఇక్కడ చూడొచ్చు, మనకి శ్రీకాకుళంలోని టెక్కలి, ఇచ్చాపురం, అదేవిధంగా బొబ్బిలి, పార్వతీపురం, రాజాం, నర్సీపట్నం, అదేవిధంగా రంపచోడవరం, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, దర్శి, ఒంగోలు, కనిగిరి, కావలి, పామూరు, మార్కాపూర్, పొద్దుటూరు, కడప, పులివెందుల, రాయచోటి, కదిరి ఇవన్నీ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే డీప్ క్లౌడ్స్ ఉండడం జరిగింది. అయితే ఈరోజు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడతాయనే విషయాన్ని ఒకసారి గమనిస్తే, సో నిన్నటి మాదిరిగానే ఈరోజు కూడా ఉత్తరాంధ్రలో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. అవి ఎక్కడెక్కడంటే సోంపేట, ఇచ్చాపురం, టెక్కలి, పలాస, అదేవిధంగా బెండ్గేట్, పాలకొండ, రాజాం, శ్రీకాకుళం, నెక్స్ట్ పార్వతీపురం, బొబ్బిలి, గజపతి నగరం, విజయనగరం, అరకు వ్యాలీ, అదేవిధంగా మనకి చోడవరం, పామూరు, రంపచోడవరం, నర్సీపట్నం ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఈరోజు మధ్యాహ్నం 2-3 సమయంలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మనకి దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మనకైతే ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చూడవచ్చు. ఇక అమలాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, దర్శి, కనిగిరి, పామూరు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక మనకి నంద్యాల, పొద్దుటూరు, అదేవిధంగా పులివెందుల, తాడిపత్రి ఇవన్నీ కూడా మనకి అనంతపురం, ధర్మవరం ఇవన్నీ మనకి గుంతకల్లు, అదోని ఇవన్నీ కూడా మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఈరోజు పడే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చూడొచ్చు. కర్నూలు, ఆత్మకూరు, మార్కాపూర్ ఇవన్నీ కూడా మనకి మాచర్ల ఇవన్నీ కూడా లైట్గా రైన్స్ పడే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇక అదేవిధంగా చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, సోలూరుపేట ఇవన్నీ కూడా మనకి నెల్లూరు ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం అయితే ఈరోజు ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు కూడా మనకి వాతావరణం చల్లగానే ఉంటుంది. మార్నింగ్ ఒక 11 వరకు మనకి ఎండ తీవ్రత ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో. తర్వాత మళ్ళీ మనకి క్లౌడ్స్ రావడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి మనకైతే వాతావరణం మళ్ళీ చల్లబడి నెక్స్ట్ రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.